తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినట్టుగానే ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ తెలిపారు. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో 5 గ్యారంటీలను న్యాయపత్రాన్ని విడుదల చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో మేమిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నామని, ఈ పథకాల అమలుపై ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అదేవిధంగా జాతీయ స్థాయిలో అమలు చేయాలని భావించామన్నారు. మేము రూపొందించిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది కాదు, देश प्रजलదని చెప్పారు. कुछ महीने पहले हमने तेलंगाना में आपसे वायदे किए थे, ऐसी ही मीटिंग थी, हमने अपनी गारंटीज की बात आपके सामने रखी, वही काम हम నేషనల్ లెవెల్ के लिए आज कर रहे हैं. దేశంలో ప్రతి నిరుద్యోగ యువతకు ₹1,00,000 జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. అలాగే మన్రేగాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించినట్టుగానే నిరుద్యోగ యువతకు కూడా ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో కలిపి ఏడాది పాటు శిక్షణతో కూడిన ₹1,00,000 జీతంతో ఉద్యోగం కల్పిస్తామని తుక్కుగూడ సభ వేదికపై మాటిచ్చారు రాహుల్ గాంధీ. हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है. మేము అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్, మరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. इसमें हिंदुस्तान के हर युवा को, जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं, वैसे हिंदुस्तान के हर युवा को 1 साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी. प्राइवेट सेक्टर में होगी, हेल्थ केयर सेक्टर में होगी, एजुकेशन सेक्टर में होगी, सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को 1 साल की अप्रेंटिसशिप 1 लाख रुपए की देंगे. రెండవది, దేశంలోని నారీ న్యాయ్ పేరుతో ఏడాదికి మహిళలకు ₹1,00,000 అందజేయబోతున్నట్టుగా ప్రకటించారు. నిరుపేద కుటుంబాలకు ఏడాదికి ₹1,00,000 వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని మాటిచ్చారు. మూడో హామీ రైతులకు న్యాయం. మన దేశంలో రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బీజేపీ ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల బడా వ్యాపారవేత్తల రుణాలు మాఫీ చేసిందని, రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. మా ప్రభుత్వం కేంద్రంలో రాగానే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చారు కాంగ్రెస్ జాతీయ నేత. कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं. इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं. नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है, मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया. इसीलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे. हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी. తుక్కుగూడ సభలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఎలక్ట్రల్ బాండ్స్ అనే అతి పెద్ద కుంభకోణానికి బీజేపీ తెరతీసిందన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ లిస్టు తీస్తే బీజేపీ చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడతాయన్నారు. బీజేపీకి డబ్బులిచ్చిన కంపెనీలకే పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించిందన్నారు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है. पैसा दो, धंधा लो. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है. हजारों करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है. कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए, मगर हम इन लोगों से नहीं डरते हैं. తెలంగాణలో మాజీ సీఎం చేసినట్టుగానే కేంద్రంలో బీజేపీ పాలకులు అవే చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బీ టీంగా ఉన్న బీఆర్ఎస్ ను ఓడించామని, రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. यहाँ पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ ఇతర సంస్థలు ఉన్నాయని, కాంగ్రెస్ దగ్గర మాత్రం ప్రజల మద్దతు, ప్రజల ఆదరణ ఉందన్నారు రాహుల్ గాంధీ.